హలో గాయస్, వెల్కమ్ టు హ్యాపీస్ వరల్డ్. ఈరోజు వీడియో ఎండింగ్లో ఒక స్పెషల్ ఉంది. ముందుగా ఆ స్పెషల్కి తగినట్టుగా స్పాంజ్ కేక్ రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో షుగర్ పౌడర్, ఆయిల్ అండ్ కర్డ్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, జాగ్రత్తగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేయండి. అలా బ్లెండ్ చేసుకున్న దాంట్లో పైనాపిల్ ఎసెన్స్ వేసి నేను కలుపుతున్నా. మీకు నచ్చిన ఎసెన్స్ మీరు వేసుకోండి. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి జాగ్రత్తగా జల్లించుకొని కట్ ఫోల్డ్ మెథడ్లోనే నేను దాన్ని కలుపుకుంటున్నాను. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలపండి. ఇప్పుడు అందులో కొద్దిగా పాలు వేసుకుంటూ జాగ్రత్తగా క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేలాగా కలపండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపండి. చూడండి ఎంత క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందో. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని అందులోని ఆయిల్ అప్లై చేసుకోండి. మీరు ఏ పిండి అయితే వాడారో ఆ పిండిని వేసుకోండి. నేను ఈ వీడియోలో గోధుమ పిండి వాడా, ఎందుకంటే మైదా హెల్త్కి మంచిది కాదని. మీకు ఏ పిండి ఇష్టమైతే అదే వాడండి. పౌడర్ అలా అప్లై చేసుకొని ఇప్పుడు అందులోని మనం తయారు చేసుకున్న బీటా వేసుకొని అందులోని నీట్గా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుని ఓవెన్లో ఒక 25 minutes పాటు దాన్ని కుక్ చేసుకోవాలి. నాకైతే 25 minutes పట్టింది. దాని తర్వాత ఇలా ఒక ఫోక్ పెట్టి గుచ్చితే అలా క్లీన్గా రావాలి. అప్పుడు అది బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసుకొని నీట్గా ప్యాక్ చేసి బీట్ చేయండి. చూసారుగా, స్పాంజీగా కేక్ వచ్చేసింది. ఇప్పుడు హ్యాపీగా కట్ చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేసేయండి. మీకు ఒక గుడ్ న్యూస్ అన్నానుగా, అదేంటో చూసేద్దామా? మన ఛానల్కి 55 సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.